మహామహులు ఏలిన మైసూర్. ఆ నందన బృందావనానికి సరిగ్గా 60 కిలోమీటర్ల దూరాన, కన్నడ తమిళ దేశాల మధ్యన, గిరిజనుల గుండె చప్పుడుల చామ్రాజ్ నగర్ జిల్లా యలందూర్ తాలూకా. ఉభయ రాష్ట్రాలకు సరిహద్దుల గంభీరంగా దర్శనమిచ్చే బిలిగిరి రంగన్న పర్వత శ్రేణులు, బీహార్ హిల్స్గా లోకమెరిగిన సుందర గిరులు, ఆ గిరులకు హరిత శోభనిస్తున్న తరులు, లేళ్లు, సెలయేళ్లు, జలపాతాలు, కనువిందైన దృశ్యాలు. అంతేకాదు, గజరాజులకు, క్రూర మృగాలకు ఆలవాలమైన అరణ్యం. మరోవంక అదే గడ్డపై ఈసురోమంటూ అలమటించే అడవి బిడ్డలు, సోలిగ జాతి గిరిపుత్రులు, మొండి వ్యాధులతో, శుష్కించిన శరీరాలతో అగుపించే అభాగ్యులు, అన్యాయాన్ని ప్రశ్నించలేని, అక్రమాలను ఎదిరించలేని, గళం లేని, స్వరం లేని బక్కచిక్కిన బడుగు జీవులు, అవిద్య అజ్ఞానంతో అంధకారంలో అలమటిస్తున్న నిర్భాగ్యులు, దళారీలు, దగాకోరుల కోరలకు చిక్కిన నిస్సహాయులు, అక్కరకురాని చట్టాలతో, అమానవీయ శాసనాలతో సొంతగడ్డపైనే పరాయి మనుషుల్లా మారిన అడవి బిడ్డలు. ఆ ఆదిమజనులు దుర్భర దారిద్ర్యంలో అర్భకులుగా, దుర్బలురుగా కాలం వెళ్లదీస్తున్న ఆ సమయంలో ఓ ఆశారేఖ తళుక్కుమంది. సోలిగ జాతి జీవనరేఖ మార్చడానికి ఓ మానవతామూర్తి ప్రభవించాడు. వారికి ఆలంబనగా, ఆదరువుగా, ఆసరాగా, భరోసాగా నిలిచాడు. జీవోత్సవాలైన గిరిపుత్రుల్లో జీవకళ తెచ్చాడు. అంతకంటే మెండుగా ఆ బిడ్డల గుండెల నిండుగా బతకడానికి ఆత్మవిశ్వాసం నింపాడు. విద్యా ఉపాధితో వారి దిశను దశను నిర్దేశించి ఆ జీవితాలను వెలిగించాడు. సోలిగల ప్రగతికి మరో జగతిని సృష్టించిన ఆ మహాస్వాప్నికుడే హనుమప్పరెడ్డి సుదర్శన్. అడవి బిడ్డల జీవితాల్లో వెలుగు నింపుతున్న డాక్టర్ హనుమప్పరెడ్డి సుదర్శన్ 1950 డిసెంబర్ 30వ తేదీన కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని యమలూరులో జన్మించారు. తల్లి చిన్నమ్మ, తండ్రి హనుమంతప్పరెడ్డి. సుదర్శన్ బెంగళూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు. సేవాభావం ఆయన పాటించే జీవన సూత్రం. I come from a rural family in a village called Yamalur. I was born there. యమలూరులో ఒక గ్రామీణ కుటుంబంలో పుట్టాను. 2వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. మా నాన్న హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థలో పనిచేసేవారు. ఆయనతో మా కుటుంబం బెంగళూరులోని జయనగర్కు వచ్చేసాం. అక్కడున్న స్కూల్లో నా చదువు సాగించాను. నా 12 ఏళ్లకే మా నాన్న అనారోగ్యంతో చనిపోయారు. అప్పుడు కేవలం 5వ తరగతి మాత్రమే చదివిన మా అమ్మ ఎంతో కష్టపడి ఓ ఆడపిల్ల, 4 మగపిల్లలతో కూడిన మా కుటుంబాన్ని పెంచి పెద్ద చేసింది. 5th standard pass. She had to bring up 1 sister and 4 sons. It was a difficult task. So I used to help my mother keep the accounts, and part of the house was rented and we used to survive on that. మాకున్న ఓ చిన్న ఇంటిని అద్దెకిచ్చి దాని మీద ఎలాగో బతికిడ్చాం. కానీ మా అమ్మ కష్టఫలం, ప్రోత్సాహమే నన్నింత స్థాయికి తెచ్చింది. తండ్రి అకాల మరణం కుంగదీసిన సుదర్శన్లో ఓ సంకల్పానికి మొగ్గ తొడిగింది. ఎంబీబీఎస్ చదవాలన్న ఆకాంక్ష ఏర్పడి బలపడింది. డాక్టర్ అయి పేదల కన్నీళ్లు తుడిస్తేనే తండ్రికి నిజమైన నివాళి కాగలదని ఆ తనయుడు భావించాడు. కాని అతడి ఆశయాల ఆరాటాన్ని జీవన పోరాటం అడ్డుకుంది. 12వ తరగతి పూర్తయ్యాక కుటుంబ పోషణకు
ఓ పిండి మిల్లులో పనికి కుదిరాడు. అక్కడ పనిచేస్తుండగానే బసవన్ గుడికి చెందిన రామకృష్ణ మిషన్ కార్యకర్తతో పరిచయమైంది. ఆ క్రమంలో వివేకానందుని సాహిత్యంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ పరిచయాలు, అనుభవాలు అతడిలో సేవాతత్వానికి, ఆధ్యాత్మిక భావాలకు బీజం వేశాయి. తరువాత కొద్ది కాలానికే బెంగళూరు మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. ఉపకార వేతనము లభించడంతో మరో ఆలోచనకు తావివ్వలేదు. అక్కడ చదువుతున్నప్పుడే పత్రికల్లో వచ్చిన ఓ మానవీయ కథనం అమితంగా ఆకర్షించింది. ప్రమాదకరమైన ఆఫ్రికా అడవుల్లో ప్రాణాలకు తెగించి ఆల్బర్ట్ ఫ్రెడ్ అనే వైద్యుడు గిరిజన జీవన చిత్రాన్ని మార్చివేసిన వైనం ప్రగాఢ ముద్ర వేసింది. అప్పుడే తన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నరసింహ నీలగిరి అడవుల్లో నిర్వహించిన వైద్య శిబిరంలో సుదర్శన్ స్వయంగా పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలోనే బిఆర్ హిల్స్ సోలిగల గురించి చూచాయగా తెలిసింది. అభివృద్ధికి ఆవల అనారోగ్యం చెంతన బతుకుతున్న ఆ దీనుల కోసం తన జీవితాన్ని వెచ్చించాలని అప్పుడే నిశ్చయించాడు. 1973లో ఎంబీబీఎస్ పూర్తి అనంతరం వైద్యుడిగా అనుభవం సంపాదించడానికి దేశమంతా తిరిగారు. రామకృష్ణ మిషన్ ఆసుపత్రుల్లో వైద్య సేవలందించారు. అదే సమయంలో వివాహం చేసుకుని స్థిరపడాలని తల్లి ఇచ్చిన సలహాను తిరస్కరించారు. తన జీవిత లక్ష్యాన్ని చెప్పి ఒప్పించి ఆవిడ ఆశీస్సులు తీసుకున్నారు. 1979 తన కార్యక్షేత్రం కానున్న బిఆర్ హిల్స్ పై సుదర్శన్ పాదం పెట్టాడు. అప్పటికి అక్కడ సోలిగల పరిస్థితి ఊహించిన దృశ్యం కన్నా దారుణంగా ఉంది. ఎటు చూసినా అంతుపట్టని రోగాలు, వికటించే నాటు వైద్యాలు, విషమిస్తున్న పరిస్థితులు, మరణానికి చీటీ రాసే మసూచి, కలరా, ఉసురు తీస్తూ ఊళ్లనే ఊడ్చివేస్తున్న అంటువ్యాధులు, వింత రోగాలు. ఆదుకునేవారు లేక ఆ గిరిజనుల స్థితి అగమ్యగోచరంగా ఉంది. మరోవంక 1971లో వచ్చిన అటవీ చట్టాలు అడవి బిడ్డల స్వేచ్ఛకు హద్దులు గీశాయి. పరిశ్రమలంటూ, అధునాతన వ్యవసాయాలంటూ వారి భూమి వారికి కాకుండా చేసే దుర్మార్గాలు, దురన్యాయాలు సాగిపోతున్నాయి. సోలిగల అవసరాలను సొమ్ము చేసుకునే దగాకోరు వడ్డీ వ్యాపారులు నోటి దగ్గర కూడును లాగేస్తున్నారు. విద్యాగంధం లేదు, వైద్య సదుపాయం లేదు, ప్రభుత్వ పథకాల నీడల్లేవు. ఈ నేపథ్యంలో వారి రోగ నిరోధానికి మాత్రమే మందిస్తే చాలదని సుదర్శన్ అర్థం చేసుకున్నారు. పేదరికం పోగొట్టి స్థితిగతులు మార్చడానికి పెద్ద చికిత్సే ఆవశ్యకమని గ్రహించారు. వారిలో నిక్షిప్తమైన శక్తియుక్తులు వెలికితీసి వారికి ఆలంబనగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆయన విశ్వసించారు. అయితే ఆదిలోనే అవరోధాలు. అపరిచితుల్ని అంత తేలిగ్గా ఆదరించని సోలిగలు సుదర్శన్ను సైతం సందేహించారు. భయంతోనో బిడియంతోనో ఆయనకు దూరంగా మసిలారు. అసలే పరిచయం లేని ప్రాంతం, అంతా కొత్త, దారి కాని దారులు, వేళ కాని వేళలు, భయంకర సర్పాలు, క్రూరమృగాలు మసిలే కీకారణ్యం. అక్కడ ఆవాసమే ఓ సాహసం. అయినా ఆయన సవాళ్లను, సాహసాలను స్వాగతించారు. తను ప్రేమించిన జాతి కోసం రోజు వాగులు, వంకలు దాటుతూ, అవరోధాలు అధిగమిస్తూ, సేవ చేయడాన్నే ప్రాణాస్పదంగా భావిస్తూ ముందుకు మునుముందుకు సాగారు. అటవీ శాఖ సిబ్బంది వీసమెత్తు సహకరించకున్నా, ప్రకృతి కనికరించకున్నా దేన్ని లెక్క చేయలేదు. పాము కాటుకు గురైన వారికి, జంతువుల దాడిలో గాయపడ్డ వారికి ఏ సమయంలోనైనా వెళ్లి చికిత్స చేసేవారు. వారి భాష నేర్చుకుని వారి మధ్యే ఓ గుడిసెలో నివాసం ఉండసాగాడు. తమ చెంతనే ఉండి తమ కోసమే అహరహం తపిస్తున్న ఆ కొత్త మనిషిపై వారికి క్రమంగా గురి కుదిరింది. ఆయన్నే కాదు, ఆయన అల్లోపతి వైద్యాన్ని, అప్పుడప్పుడు ఆయుర్వేద మూలికలతో ఆయనిచ్చే మందుల్ని ఆదరించారు. తమవాడిగా గుర్తించారు. తన ఆలోచనలకు ఓ రూపునివ్వడానికి సుదర్శన్ ఇదే అదనుగా భావించారు. వారిని జీవమున్న మనుషులుగా మార్చడానికి, పౌరులుగా తీర్చిదిద్దటానికి పథకాలు రచించారు. ఈ ప్రణాళికల అమలుకు వేదికగా బిఆర్ హిల్స్లో వివేకానంద గిరిజన కళ్యాణ కేంద్రం, బీజీకేకేను స్థాపించారు.
See, we have a great responsibility. మన చుట్టూ ఉన్న నిరుపేదలను పట్టించుకోవాల్సిన బాధ్యత మనకెంతో ఉంది. ఎంతో మంది ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వం కేటాయించిన డబ్బుతో నేను చదువుకున్నాను. ప్రతి డాక్టర్ మీద ప్రభుత్వం 20 లక్షలు ఖర్చు పెడుతుంది. అలా ప్రజల సొమ్ముతో డాక్టర్ అయినందుకు ఆ ప్రజలకు వైద్య సేవలు అందించడం కనీస కర్తవ్యం. నీ కర్తవ్యాన్ని నీవు మనస్ఫూర్తిగా నిజాయితీగా నిర్వర్తించకపోతే ఈ ప్రకృతి సమాజం నీ గల్లా పట్టుకుంటుంది అని స్వామి వివేకానందుడు అంటారు. ఈ చదువు విజ్ఞానం ఇన్ని తెలివితేటలు ఏ సమాజం నుంచి పొందామో ఏ ప్రజాధనంతో మనకు దక్కాయో తిరిగి వారి రుణం తీర్చుకోవాల్సిందే కదా. Give back to the society. బెంగళూరులో మిత్రుడు కృష్ణమూర్తి, అమెరికా స్నేహితుడు రమేష్ల ఆర్థిక సహకారం, లాస్ ఏంజల్స్లోని ఆశా సంస్థ అండదండలతో విజికేకే ఛత్రం నీడన ఆయన తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. అందరికీ ఆరోగ్యం, విద్య, స్వయం పోషకత్వం, గిరిజన స్వయం పాలనా సంఘాల ఏర్పాటు లక్ష్యాలుగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. There are two extreme views about tribal development. One is the what I call ఈ ఆదివాసీల అభివృద్ధి విషయంలో మనకు రెండు పొరపాటు దృక్పథాలున్నాయి. ఒకటి, మనం వాళ్ళనేమీ చేయలేం, మార్చలేం, వాళ్ళని అలా వదిలేయటం మంచిదనే ఆంథ్రోపాలజిస్టు దృష్టికోణం. దాన్ని బట్టి చూస్తే అండమాన్ దీవులు లాంటి చోట్ల ఉన్న తెగల్లాగా ఎవరు వారి దరికెళ్లలేని ఒంటరి తెగలున్నాయి. వాళ్ళని అలాగే ఉండిపోనిస్తే ఎలా? రాత్రికి రాత్రే వారిని ప్రధాన స్రవంతిలో కలిపేసేయాలనే రెండో తప్పుడు దృక్పథం ప్రభుత్వానిది. ఈ రెండు సాధ్యమయ్యేవే కావు. ఈ రెండింటికి భిన్నంగా ఓ మధ్య మార్గాన్ని నేను ఎంచుకున్నాను. గిరిజనుల భాషా సంస్కృతులను, వాళ్లకు జీవనోపాధిగా ఉన్న అటవీ పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండే విద్యను అందించడం ద్వారా, వారి పర్యావరణం వారికి దక్కేలా చేయడం ద్వారా నిజమైన అభివృద్ధి జరుగుతుంది. వారి మూలాన్ని, జీవిత పునాదుల్ని శక్తివంతం చేస్తే వారి అభివృద్ధి వారే నిర్ణయించుకుంటారన్న అవగాహనతో మేము నడుచుకుంటున్నాం. Preserve that core culture, but they decide what they want to do in the future. తొలి కార్యక్రమంగా 1981లో బీఆర్ హిల్స్లో విజికేకే పాఠశాల నెలకొల్పారు. పిల్లల బుద్ధి వికాసానికి మాతృభాష సోలిగనుడిలో విద్యాబోధన ఆరంభించారు. విజ్ఞాన శాస్త్రాలు, మూలిక ఔషధ శాస్త్రం అంశాలుగా సిలబస్ రూపొందించారు. అంతేకాదు, నాయకత్వ లక్షణాలు నేర్పడం, సృజనాత్మకతకు పదును పెట్టడానికి ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా అచిరకాలంలోనే ఆ పాఠశాల ఎందరినో ఆకర్షించింది. ఏటా 500 మంది విద్యార్థులు అక్కడ విద్య నేర్చుకుంటున్నారు. మట్టిని, మూలాలను మరువకుండా, సహజ సంస్కృతి పరిమళాలను విడవకుండా విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల్లో నేడు కొందరు పోస్ట్ గ్రాడ్యుయేట్లయ్యారు. జదేయా అనే వ్యక్తి PhD చేశారు. ప్రస్తుతం విజికేకే ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజికేకే స్కూలుకి అనుబంధంగా 3 వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడికి 23 కిలోమీటర్ల దూరంలోని ఎలందూరులో ఫారెస్టరీ శిక్షణకు గాను జూనియర్ కళాశాల నెలకొల్పారు. అడవి బిడ్డలను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి క్రీడా పాఠశాలను స్థాపించారు. Tribal education mainstream, thrusting on the tribals, the mainstream education has done a lot of harm. ప్రధాన స్రవంతి చెందిన విద్యా విధానం గిరిజనులకు ఎంతో ప్రమాదకరంగా ఉంది. అందుకే మేము ఆదివాసుల విద్యా విధానంలో ప్రత్యేక మార్పులు తీసుకున్నాం. వీరి కోసం స్వంత పాఠ్యపుస్తకాలు రూపొందించాం. వారు ఎరగని వర్ణనలతో, పోలికలతో కంటే వారు అనునిత్యం చూసే వాటితో వారి ఇళ్లు, పరిసరాలు, అడవులు, వారిదైన సంస్కృతి, భాష, నుడికారాలకు అనుగుణంగా తయారు చేశాం. అందుకని ఇది ఆదివాసీల భాష, సంస్కృతి, పర్యావరణానుకూల విద్యగా రూపొంది వారి సొంతమైంది. ఈ సజీవమైన సంస్కరణ వారి చదువు విషయంలో ఎంతో మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఎవరో వస్తారని, ఏదో ఉద్ధరిస్తారని ఎదురు చూడకుండా గిరిజనులు తమ ఉపాధి తామే పొందాలన్నది సుదర్శన్ ప్రగాఢ వాంఛ. ఈ కృషిలో భాగంగానే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటయింది. ఇక్కడ కుట్లు, అల్లికలు, నేత పని, వెల్డింగ్ వంటి 16 విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. సుదర్శన్ సేవలు కర్ణాటక ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఈ మానవతా యజ్ఞంలో
బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయ, బయోకాన్ సంస్థ, భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కూడా పాలు పంచుకుంటున్నాయి. I feel that India has a great future. మన దేశానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నేటికి పరిష్కారం కాని అనేక సమస్యలున్నాయి. ఎన్నో అసమానతలు మన మధ్య ఉన్నాయి. మొదటిది ఉత్పత్తి అసమాన పంపిణీ, కులలింగ వివక్షలు. రెండోది పర్యావరణానికి హాని కలిగించే విధానాలు. ఇక మూడోది మన సమాజంలో రాజ్యమేలుతున్న అంతులేని అవినీతి. Without endangering the environment. Thirdly, there is a lot of corruption in the society. How to weed out corruption. ఈ మూడు సమస్యలను మనం ఎదుర్కోగలిగితే మన దేశం ఎంతో సుందర భవిష్యత్తులోకి వెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. Really have a prosperous India. సాధికారత ద్వారానే గిరిజనాభివృద్ధి సాధ్యమని, సార్థకమని సుదర్శన్ దృఢ విశ్వాసం. ఇందుకోసం తొలి అడుగుగా ఆయన 11 మంది గల బీజీకేకే పాలకవర్గంలో 9 మంది గిరిజనులకు స్థానం కల్పించారు. ప్రతి గ్రామాన సోలిగ అభివృద్ధి సంఘాలు ఏర్పాటు చేశారు. స్థానిక వనరులపై అధికారాలు, బాధ్యతలు అప్పగించారు. మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించారు. నేడు పోడు సంఘాల ఆధ్వర్యంలో 15 పాల సేకరణ కేంద్రాలు నడుస్తున్నాయి. సుదర్శన్ నేతృత్వంలో బీజీకేకేలోని వివిధ విభాగాల్లో 1200 మంది గిరిజనులు నేడు ఉపాధి పొందుతున్నారు. 60% మంది సోలిగలు ఉపాధి హామీ పొందారు. 1100 మంది భూమి లేని నిరుపేదలు భూమికి సొంతదారులయ్యారు. అనేక మంది అభాగ్యులు వెట్టి చాకిరి కోరల నుంచి విముక్తులయ్యారు. స్ట్రాంగ్ డిజైర్ టు హెల్ప్ ది నిస్సహాయులకు చేతనంత సాయం అందించాలన్నదే నా కోరిక. వారు మన కోసమే ఉన్నారనే వివేకానందని సందేశం నాకు నిత్య జపమంత్రం. అందుకే ఈ ఆదివాసీ ప్రాంతంలోనే నివసిస్తూ ఇక్కడి వారి కోసం సృజనాత్మకమైన కృషి చేస్తున్నాను. దానివల్ల నేనెంతో ఆత్మసంతృప్తి పొందుతున్నాను. గిరిజనుల శ్రేయాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. వారి ఆర్థికాభివృద్ధి, స్వయం శక్తి సాధనకు అనేక మార్గాలతో పాటు ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా ఎన్నుకున్నాను. సామాజిక చేతనకు భక్తి మార్గాన్ని ఓ సాధనంగా మలుచుకోవాలనుకున్నాను. 2002లో కర్ణాటక ప్రభుత్వం ఆయన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా నియమించింది. వైద్య ఆరోగ్య శాఖ విభాగాలలో సంస్కరణలకు ఆయన సేవలను ఉపయోగించుకుంది. ప్రస్తుతం సుదర్శన్ కర్ణాటక లోకాయుక్తకు విజిలెన్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖను ఆవహించిన అలక్ష్య, అవలక్షణాలకు చికిత్స చేస్తున్నారు. బిలిగిరి రంగన్న కొండల్లో ఆ ప్రాంతంలోని దాదాపు 5 లక్షల మంది ఆయన సేవలతో లబ్ధి పొందారు. అర్భకంగా బతికిన సోలిగ జాతిని సుదర్శన్ అద్భుత శక్తిగా మలిచారు. ఏకంగా ఓ ఆదర్శ సమాజాన్ని ఆ కొండల్లో, అడవుల్లో సృష్టించారు. This is the 25th year of my work in tribal development and rural development. 25 ఏళ్లుగా ఆదివాసీల అభివృద్ధికి, గ్రామీణ వికాసానికి కృషి చేస్తున్నాను. వెనక్కి తిరిగి చూసుకుంటే మేం సాధించింది ఉంది, పొరపాట్లు చేసి నష్టపోయింది ఉంది. ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత ముందుకు సాగుతున్నాం. మొత్తం మీద ఇలా నిరుపేదల సుఖదుఖాల్లో పాలుపంచుకుంటూ కృషి చేయడం నాకెంతో ఆత్మసంతృప్తి, మరెంతో సంతోషం కలిగిస్తుంది. ఇన్నేళ్లుగా ఈ కొండ కోనల మధ్యనే కొండజాతి వాళ్ల మధ్య ఉండిపోవటం నాకేమీ విసుగు కలిగించలేదు. టెలివిజన్ లాంటి ప్రసార వినోద సాధనాలేవీ లేకున్నా ఇక్కడి ప్రజల సుఖదుఖ సంతోషాలని నావిగా చేసుకున్నాను. There is no television here or nothing of that sort, but still every moment has been a joyous moment. ప్రభుత్వాలు శతాబ్దాల కాలంలో చేయలేని పనిని 25 ఏళ్లలో చేసి చూపించారు. ఓ వ్యక్తి తలుచుకుంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించారు. తన సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు పొందారు. సోలిగ తెగ గిరిజనులకు బతుకు అర్థం చెప్పిన డాక్టర్ సుదర్శన్ విశిష్ట కృషికి గుర్తింపుగా
ఎన్నో పురస్కారాలు లభించాయి. 1984లో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రాజ్యోత్సవ సత్కారంతో గౌరవించింది. 1991లో వివేకానంద సేవా పురస్కారాన్ని, 1992లో కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎన్విరాన్మెంట్ సత్కారాన్ని, అదే ఏడాది కర్ణాటక నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటినరీ అవార్డును అందుకున్నారు. 1994లో స్వీడన్ అత్యున్నత రైట్ లైవ్లీహుడ్ పురస్కారంతో గౌరవించింది. 1995లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఏఏపీఐ సుదర్శన్కు ఇంటర్నేషనల్ డిస్టింగ్విష్డ్ ఫిజిషియన్ అవార్డును ప్రదానం చేసింది. 1995లో డాక్టర్ పిన్నమనేని అండ్ సీతాదేవి ఫౌండేషన్ సత్కారం, 1997లో కర్ణాటక ప్రభుత్వం నుంచి కర్ణాటక జ్యోతి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 2001లో బెంగళూరులోని థామస్ హ్యూమన్ రైట్స్ సంస్థ హ్యూమన్ రైట్స్ అవార్డును ప్రదానం చేసింది. 25 ఏళ్లు వైద్యుడుగా తన కోసం ఏమీ మిగుల్చుకోలేదు. కేవలం పేరు ప్రతిష్టలనే మూటగట్టుకున్నారు. జంగిల్ డాక్టర్ అనే ఆప్యాయమైన పిలుపును, గిరిజనుల ప్రేమాభిమానాలను మిగుల్చుకున్నారు. రైట్ లైవ్లీహుడ్ అవార్డు ద్వారా లభించిన $86,000 బీజీకేకేకు సమర్పించారు. 4 రాళ్లు వెనకేసుకోవడం తెలియకపోతేనే ఆయన గిరిపుత్రులను రత్నాల్లా తీర్చిదిద్ది దేశానికి అందించారు. ఇటీవల సుదర్శన్ తన సేవా కార్యకలాపాలను అరుణాచల్ ప్రదేశ్కు విస్తరించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని అడవి బిడ్డల్లోనూ ఆత్మవిశ్వాసం నింపడానికి కృషి చేస్తున్నారు. ఆదివాసీలు ఈ జీవన వైవిధ్యంలో ఒక విడదీయరాని భాగం. అడవి వారి జీవనోపాధి. దురదృష్టవశాత్తు మనం అనుసరిస్తున్న అటవీ విధానంలో ఈ గిరిజనుల అడవుల నుంచి తరిమేసే విధంగా ఉంటుంది. నేషనల్ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాల ఏర్పాటు పేరుతో వారిని తొలగించాలని చూస్తున్నారు. 50% వారి జీవనోపాధి ఈ అటవీ ఉత్పత్తులను సేకరించడం ద్వారానే వస్తుంది. ఆ సేకరణ తప్ప పోడు వ్యవసాయం, వేట లాంటి వారి సాంప్రదాయ వృత్తులపై ఆంక్షలు పెట్టారు. ఇప్పటికైనా అడవులపై జీవించే హక్కు గిరిజనులదేనని గుర్తించి ఓ సరైన అటవీ విధానం అమలు చేయాలి. వైద్య వృత్తికే ఆయన కొత్త అర్థాన్ని చెప్పాడు. విలువలు కోల్పోయి వైద్య వృత్తి పవిత్రత మసకబారిపోతున్న నేడు ఆయన ఆ వృత్తికే వన్నె తెచ్చాడు. ఆయన సేవా తత్పరుడు, నిష్కామయోగి. గిరిజనుల మోమున విరిసే దరహాసాల్లోనూ, వారి కంటి వెలుగుల్లోనూ, అభివృద్ధి అడుగుజాడల్లోనూ ఆయన ప్రతిఫలిస్తున్నారు. ఈ దేశానికి నిజమైన స్ఫూర్తినిస్తున్నారు.